సంతోషం కూడా అమ్మా ఈరోజు రేపు 11వ తేదీ అలాగే 14వ తేదీలలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ అలాగే ప్రజాతంత్ర శక్తుల్ని గెలిపించాలని చెప్పేసి ముందుగా మీ అందరికీ సిపిఐకి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ ఎన్నికలో ఈ పంచాయతీ ఎన్నికలు అనేది చాలా కీలకం. మనకు ఇప్పటికే టైం దాటిపోయింది. పంచాయతీ ఎన్నికలు జరగకుండా నీళ్ళు రాకుండా గ్రామాలన్నీ ఈరోజు అభివృద్ధికి చూసుకోవడం లేదు. అలాగే ఈ ఎన్నికల్లో ముసల్మా శక్తులు ముఖ్యంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ లాంటి క్యాండిడేట్లను చిత్తుగా ఓడించాలని చెప్పేసి సిపిఐ మరొకసారి మీకు విలువ చేస్తుంది. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే రోజు రోజుకు మతం పెరిగిపోతూ ఉంది. యూపీ లాంటి, బీహార్ లాంటి, మధ్యప్రదేశ్ లాంటి, అలాగే గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి దళితులకు, ఆదివాసులకు, అలాగే గిరిజనులకు, ముస్లింలకు రక్షణ కూడా అవుతుంది. చూసిగా మన ఈ దేశంలో ఖనిజ సంపద మాకే ఉండాలి, విదేశీ కంపెనీలకు ఇవ్వద్దని చెప్తే ఈరోజు హిట్మా అనే ఒక పెద్ద మావోయిస్టుని కేంద్రం టార్గెట్ చేసి ఈరోజు చంపేసింది. అంటే ప్రశ్నించే వాళ్ళు ఉండదు అనమాట. ఈ బీజేపీ ప్రభుత్వానికి ఏం కావాలి? అడుగుని తినాలి తప్ప, అడుగుని ఉండాలి తప్ప, అలింగం ఉండాలి తప్ప, ఎవరైతే ప్రశ్నిస్తాడో వానికి కాల్చి చంపేస్తామని చెప్పేసి ఈ హిట్మా ఎన్కౌంటర్ ఉదాహరణ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఈ మధ్యప్రదేశ్, బస్తర్, ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతంలో మన దేశంలో అనేక ఖనిజ సంపద అంటే అడవి సంపద ఉన్నది. ఈ అడవి సంపద అంతా అంబానికో, ఆదానికో, కార్పొరేట్ శక్తులు కట్టుబడడానికి బీజేపీ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులను, ఆ గిరిజనులకు లక్ష్యంగా ఉన్న మావోయిస్టులను ఏరివేలి ఏర్పాటు చేస్తుంది. ఈ ఎన్కౌంటర్లో ఆపాలంటే ఈ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ దానికి అనుమతి వ్యక్తులను చిత్తుగా ఓడించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.